జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రావణ మాసం రాబోతుంది కదా, ఇంకా లక్ష్మీ అమ్మవారి ఆరాధన అనేది ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో అమ్మవారు కొలువు తీరినట్టుగా ఉంటారనమాట. వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, నిత్యము లక్ష్మీ అమ్మవారికి ఆరాధన కావచ్చు, ఇంకా వైభవ లక్ష్మీ వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు ఇలా ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదా. అయితే వాటికి సంబంధించి శ్రావణ మాసం కోసం అని చెప్పేసి కిట్ అని చెప్పి వస్తున్నాయి ఇప్పుడు పూజా సామాగ్రి స్టోర్లో. నేను ఈరోజు సాహితీకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేటప్పుడు గోదర్బార్ వాళ్ళవి ధూప్ కప్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను, అవి ఉన్నాయేమో అనేసి. వెళ్తే ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు లేడీస్, ఇప్పుడే కొనేస్తున్నారు. అంటే కొత్తగా కలెక్షన్ వచ్చింది కదా, ఆ పూజా సామాగ్రి స్టోర్ వాళ్ళు ఏమన్నా ఇట్లా వాట్సాప్లో ప్రమోషన్స్ లాగా పెడతారేమో. అయితే కొత్తగా అన్నీ వచ్చినప్పుడు కొత్తలో తీసుకోవడానికి చాయిస్ ఎక్కువ ఉంటుంది కదా అని అనుకున్నారు ఏమో. కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలామంది వచ్చేసి లడ్డు గోపాల్కి డ్రెస్సులని, జ్యువెలరీ అని, ఉయ్యాలని అవి, అలాగే మన వాళ్ళు వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినవి, అమ్మవారి ఫేసు, అట్లాగే ఇవి బాడీ ఇవి ఉంటాయి కదా మన బొమ్మల్లాగా చేసి ఉంటాయి, అవి కావచ్చు, నగలు అన్నీ కూడా, అసలు వస్త్రాలు, పూలమాలలు, ఇట్లా అసలు ఎంత కలెక్షన్ వచ్చిందో. అసలు బ్యాగ్స్ వచ్చేసాయి ఆ పూజా సామాగ్రి స్టోర్లో. వాళ్ళన్నీ కూడా అన్బాక్స్ చేసి సర్దుతూ ఉన్నారు. అప్పటికే కొనేసుకునే వాళ్ళు కొనేసుకుంటూనే ఉన్నారు. నేనైతే ఇది కాసుల పేరు తీసుకున్నాను. అసలు చాలా అందంగా ఉంది చూడడానికి. ఇది 150 రూపీస్ అనమాట. అయితే ఒకవైపు ఏమో కాసుల మీద సేమ్ మనము బంగారు కాసులు తీసుకుంటాం కదా మనం వరలక్ష్మి వ్రతానికి అనేసి, అట్లాగే ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు వరికంకు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇదిగోండి మంగళసూత్రాల సెట్ కూడా తీసుకున్నాను నేను. ఇందులో ఇది ఒక 80 రూపీస్ అంట. ఇందులో వచ్చేసి అదే బాక్స్ మీద రాశారు కదా 80 రూపీస్ అని, వాళ్ళు అక్కడే కూర్చొని అన్నిటి మీద రేట్లు వేసేసుకుంటున్నారు అనమాట. ఒకటి పసుపు తాడు ఇచ్చారు, రెండేమో మెట్టెలు అమ్మవారికి ఇవ్వడానికి సమర్పించుకోవడానికి మెట్టెలు ఇచ్చారు. మెట్టెలు అంటే మనం మన దగ్గర ఉన్న అమ్మవారి మూర్తికి మెట్టెలు పెట్టలేం, కానీ అమ్మవారి దగ్గర అలా సమర్పించుకుంటాం అంతే. ఇంకా దాంతోపాటుగా ఇవ్వండి మంగళసూత్రాలు, అసలు ఎంత బాగున్నాయో, చిన్నవి అసలు చాలా అందంగా ఉన్నాయి. చిన్న విగ్రహాలకు వేయడానికి. మన ఇంట్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామి ముందుగా పెట్టుంటాను, అటు ఇటు కాకుండా ముందుగా ఉన్న అమ్మవారు, ఆ అమ్మవారికి చక్కగా సరిపోద్ది అనిపించి తీసుకున్నాను నేను. అయితే వాళ్ళని అడిగాను ఏం మెటీరియల్ అని అంటే బ్రాస్ అని చెప్పారనమాట వాళ్ళు, అందుకని తీసుకున్నాను. సరే, ఇవి వచ్చేసి మనకి ముత్యాలు, పగడాలు, నల్ల పూసలు ఉంటాయి కదా అవి, అంటే ఇవి ఒరిజినల్గా కాదు, ప్లాస్టిక్ పూసలే అవి. సరే, 80 రూపాయలకి అన్నీ ఒరిజినల్ ఇచ్చారు కదా, అవి మనం స్కిప్ చేసుకోవచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు ఇంట్లో ఉన్నాయి ముత్యాలు, పగడాలు అవైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. తీసుకొని ఇంకా నేనైతే ఏది తీసుకున్నా కూడా స్వామి అమ్మవార్ల కోసం అని తీసుకున్నప్పుడు టెస్ట్ చేస్తానన్నమాట. అంటే వాళ్ళని నేను గట్టిగా అడిగాను, అసలు ఏం మెటీరియల్ షూర్గా మీకు తెలుసు కదా ఇవి ఏం మెటీరియల్ అని అంటే, అంతా ఇత్తడివేనండి, మొత్తం ఇత్తడివే. మరి స్వామివారి కోసం అమ్మవారి కోసం చేసేటప్పుడు ఇంకేం మెటీరియల్ చేస్తాను చెప్పండి, రాగివి కానీ, ఇత్తడివి కానీ, పంచలోహాలు కానీ, ఏమైనా కానీ అన్నారు. సో ఇంటికి వచ్చి నేను టెస్టింగ్ పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్ తెలుసు కదా, ఈ అయస్కాంతం తీసుకొని టెస్ట్ చేద్దాము అసలు ఏం మెటీరియల్ అయి ఉంటుంది అని చెప్పి చూసాను అనమాట. అంటే వాళ్ళు ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్పైనా కూడా మంచివి ఇస్తే మంచిది, కానీ ఓన్లీ 80 రూపీస్కి మంగళసూత్రం సెట్, 120 రూపీస్కి కాసుల పేరు వచ్చిందంటే ఇత్తడివైతే అట్లా ఎట్లా వస్తాయా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు కాసుల పేరు అయితే ఎంత బాగుందో, అసలు మనము గోల్డ్ షాప్లో చూస్తాం కదా అట్లా అంత నీట్గా చేశారనమాట. వర్క్మ్యాన్షిప్ మాత్రం అదిరిపోయింది, అంత బాగా చేశారు, అసలు భలే ఇంప్రెసివ్గా అనిపించింది అది. సరే, ఇంకా అయస్కాంతానికి పని పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను. ఇదిగోండి, ఏం లేదు, నేను ఈ వీడియో తీస్తూనే నేను చూడడం స్టార్ట్ చేసింది. నేనుగా కూడా ముందుగా లేదు, అసలు అన్బాక్స్ చేసి హ్యాపీగా చూపిద్దాంలే మీకు, ఇవి తీసుకొచ్చాను అని చెప్పేసి పెట్టాను. చూడండి, సరిపోయింది. ఇవి మెట్టెలు, ఇనప మెట్టెలు అమ్మవారికి మనము సమర్పించుకుంటాము. అంటుంటాం కదా, ఏంటి ఇట్లా మనకి ప్రతి సంవత్సరం కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నాము, అయినా కూడా ఏదో ఒక నెగిటివ్, ఇంట్లో ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక బాధలు ఇవే ఉంటాయి, భగవంతుని ఎంత ఆరాధించినా కూడా ఇంకా కష్టాల్లో పడుతున్నాము, ఇంకేదో ఒకటి నెగిటివ్ జరుగుతున్నాయి కానీ మనకి మంచి జరగట్లేదు అనుకుంటాం కదా. ఇలాంటివన్నీ చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ దరిద్ర పనులే కదండి ఇవన్నీ కూడా. ఇనప మెట్టెలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకోవడం, నిజంగా అక్కడ కొనుక్కెళ్తున్నారు కూడా, అసలు ఇవన్నీ కూడా
వాళ్ళు చక్కగా వైభవంగా అలంకారం చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు. ఇదిగోండి కాసుల పేరు అమ్మవారికి అంట పెద్ద అమ్మవారిని చేసి బిందె మీద కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి చీర కట్టి దాని మీద ఇదిగోండి కాసుల పేరు పెట్టి అమ్మవారిని అలంకరించుకుంటారంటే ఏంటి ఇనుప గొలుసులు అమ్మవారికి వేసేది. స్వామి అమ్మవార్లకి పంచలోహాలు మాత్రమే, బంగారము వెండి పెట్టే స్తోమత లేనప్పుడు ఇత్తడి కానీ రాగి కానీ కంచు కానీ లేదు, అన్ని కలిపిన పంచలోహాలతో చేసిన నగలు కూడా ఉంటాయి, అవి కానీ పెట్టుకోవచ్చు. అంతేగాని ఇంకా పూజా సామాగ్రి స్టోర్స్లో వరలక్ష్మి వ్రతానికి సెట్, అలాగే నవరాత్రుల సెట్, స్వామి అమ్మవార్ల నగలు, లడ్డు గోపాల నగలు అని అంటే చూడండి అమ్మవారి మంగళసూత్రాలు ఇవి మెట్టెలు వచ్చి టక్కుమని మ్యాగ్నెట్కి అంటుకున్నట్టుగా అయితే అంటుకోవట్లేదు కానీ కదులుతున్నాయి. నేను అనుకున్నాను కింద వైపున ఇప్పుడు ఈ మంగళసూత్రానికి ఈ కింద ఉన్న బిళ్ళ వరకు అయితే ఏదో అల్యూమినియమో ఏదో అయి ఉంటుంది, అది ఐరన్ కాదేమో. పైన ఇక్కడ తాడు ఎక్కించుకోవడానికి పైన ఇచ్చారు కదా స్టోన్ పెట్టిన లింక్ హోల్ ఇచ్చింది, గొట్టం లాంటిది, అది మాత్రము ఐరన్ అన్నమాట. చూడండి ఇదిగో మ్యాగ్నెట్తో పాటుగా వెళ్ళిపోతున్నాయి ఇనపవి. ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలో మనం సమర్పించుకుంటాము. ఎంత పాపం అవుతుంది అది అసలు చేయడం, తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అని అంటే ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా సోషల్ మీడియాలో, ఎంతోమంది ఎంతో చెప్తున్నారు కాబట్టి కొంచెం మనం కొనే ముందు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. తెలియక పెట్టేశాను అని అంటే తెలియకుండా ఎన్నిటికని సర్దుకుంటాము, ఖచ్చితంగా కూడా టెస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. లేదు అసలు దొరకట్లేదు అని అంటే అవసరం లేదు. ఇవన్నీ కూడా అమ్మవారికి ఒక్క పసుపు తాడు, దానికి ఒక్క పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి కానీ కలశానికి కానీ సమర్పిస్తే అంతకన్నా ఉత్తమమైనది ఏదీ లేదు అసలు, అదే చాలా. అసలు స్వామివారికి కూడా ఒక్క దారపోగు, తెల్ల దారపోగు తీసుకొని దానికి పసుపు కానీ గంధం కానీ రాసి 3 చుట్లుగా చుట్టి వారికి యజ్ఞోపవేతంగా సమర్పించుకుంటే చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇట్లాంటి ఇనప గొలుసులు, ఇనప మెట్టెలు, ఇనప మంగళసూత్రాలు అమ్మవారికి సమర్పిస్తే మనకేంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి అసలు చెప్పండి. ఎంత నెగిటివ్ ఎనర్జీ, నెగిటివిటీ అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ స్వామి అమ్మవార్లు ఏమి మనం ఇలాంటి పిచ్చివి తీసుకొచ్చి పెట్టాము, ఇనపై తీసుకొచ్చి పెట్టాము అని వాళ్ళేమి మనల్ని ఆగ్రహించి మనల్ని శపించరు. వచ్చే దరిద్రం అదే వచ్చింది అనమాట ఆటోమేటిక్గా. స్వామి అమ్మవార్లు ఏమి అక్కడ అడ్డుపడతారా అడ్డుపడరా అనేవి వేరే క్వశ్చన్స్. అసలు మనం చేసే పనుల ద్వారానే వచ్చేస్తుంది మన ఇంట్లోకి. దేవత అనుగ్రహం ఎంతవరకు అనేది అది వేరే విషయం. అసలు మన కర్మానుసారం ఉంటుంది అది. ఆ కర్మానుసారంగా వచ్చేదాన్ని కాక ఇలాంటివన్నీ నెగిటివ్ పనులు చేసుకుంటూ మనం ఇంకా నెగిటివ్గా తెచ్చిపెట్టుకుంటాం అన్నీను. మళ్ళీ ఏంటి నేను చూసాను పెద్ద పెద్దవి టెడ్డీ బేర్లు ఉంటాయి కదా సాఫ్ట్ టాయ్స్ పిల్లలవి, అట్లా సాఫ్ట్ టాయ్ లాగా లక్ష్మీదేవిని చేశారనమాట. దానికి చేతులకు చేతులు, కాళ్ళకి కాళ్ళు, బాడీకి బాడీ, తలకి తలగా విడివిడిగా ఉన్నాయి. లోపలంతా కాటన్ పెట్టేసి పైన క్లాత్తో కుట్టేశారు. అది రెడీగా తీసుకెళ్ళి మీరు అట్లా కూర్చోబెట్టి పూజ చేసేయడమే అని అంటున్నారు. ఎందుకో ఆ పూజ నాకు తెలీదు. ఇప్పుడు పెద్ద విగ్రహం ఉండాలి, పెద్ద రూపం ఉండాలి అమ్మవారిది మన ఎదురుగా అని అనుకుంటే ఒక పెద్ద లక్ష్మీ అమ్మవారిది ఒక పెద్ద చిత్రపటం, లేదు లక్ష్మీనారాయణులది, లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి, అలవేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఉన్న పెద్దది చాలా పెద్ద ఫోటో తీసుకొచ్చి పెట్టుకొని ఆ ఫోటోకి మంచిగా అలంకారం చేసుకొని పూలమాలలో వేసుకొని ఆ ఫోటో ముందు మనకున్న చిన్న విగ్రహం ఏదైనా ఉంటే అది పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి చక్కటి కలశాన్ని పెట్టుకొని మళ్ళీ ఆ కలశానికి ప్లాస్టిక్ గాజులు, ఇనప గొలుసులు ఇవి వేయకుండా చక్కగా ఒక పసుపు కొమ్ము, ఒక పసుపు దారానికి కట్టి వేసుకొని పూలు పెట్టుకొని అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు. అప్పుడు శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. నెగిటివ్ అనేది మన ఇంటి జోలికి కూడా రాకుండా ఉంటుంది ఇలాంటి నెగిటివ్ పనులు మనం చేయకుండా ఉంటే. కాబట్టి శ్రావణ మాసానికి కొనబోయే వస్తువులు ఏం కొంటున్నాము, ఎందుకు కొంటున్నాము, ఎంతవరకు ఉపయోగించుకోవడానికి కొంటున్నాము అనేది 1కి 10 సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఇదిగోండి ఇవి 2 నేను ప్యాక్ చేసేసాను, తీసుకెళ్ళి ఆ షాప్లో ఇచ్చేస్తాను. వాళ్ళ మీద ఏదో కోప్పడ్డం అరవడం కాదు కానీ ఇవన్నీ ఇనుపవండి, ఇవన్నీ పూజకు వాడకూడదు, నాకు వద్దు అని ఇచ్చేస్తా. మనం ఎవరిమైనా వెళ్ళినా కూడా పూజా స్టోర్స్కి వెళ్ళి అలాంటివి చూసినప్పుడు ఉంటే ఏదైనా మ్యాగ్నెట్ ఉంటే దాన్ని ట్రై చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ లేకపోయినా కూడా మనకు అసలు చూస్తేనే అర్థమైపోతుంది అసలు అవి ఇనుప నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
అక్కడ ఉండే పిల్లలు గర్ల్స్ బాగా చెప్పారు, ఇది ఖచ్చితంగా బ్రాసేనండి, అసలు మేము ఎందుకు పూజకి ఇనపవి అవి ఇవి స్టీల్వి ఎందుకు ఇస్తాము, అసలు వాడకూడదు కదా అని వాళ్ళు తిరిగి చెప్తున్నారు. పాపం వాళ్ళకైనా ఏం తెలుసులే, ఎక్కడి నుండో వచ్చినవి వాళ్ళు షాప్లో సర్ది అమ్మడం అనేది, వాళ్ళ సేల్స్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ కదా. అయితే అందరం కూడా అసలు మాకొద్దు, ఇనపవి అయితే మేము వాడము పూజకి, ఇలాంటి వద్దు అని చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ పూజా స్టోర్స్ వాళ్ళు ఆ హోల్సేల్ డీలర్స్ నుండి తెప్పించడం మానేస్తారు. ఆ హోల్సేల్ డీలర్స్ కూడా ఎందుకు తెప్పించట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు ఎవరు అని అంటే ఇనపై వాడరు అంటే వాళ్ళు కూడా అలాగా ఇనపై ఐరన్ చేయడం కూడా మానేస్తారనమాట. వాళ్ళ బిజినెస్ పోగొట్టడము అని కాదు, అసలు ఇది అసలు మంచి బిజినెసే కాదు, అసలు ఎవరికి మంచిది కాదు ఇలాంటి బిజినెస్ చేయడం అనేది. కాబట్టి అందరూ కూడా ఒక అవేర్నెస్ తెచ్చుకొని మన శ్రావణ మాసం మన లక్ష్మీ అమ్మవారిని ఎంత పరమ పవిత్రంగా ఆరాధించుకోవాలి అని అనుకుంటామో అలా మనం పూజకు వాడే వస్తువులను కూడా అంత పవిత్రమైనవే వాడతాము. ఏ నగలు లేకపోయినా కూడా పసుపు కొమ్ము పసుపు తాడే చాలు అమ్మవారికి, పువ్వులు చాలు. చక్కగా మంచి పూజా ద్రవ్యాలతో అమ్మవారిని చక్కగా ఆరాధించుకొని ఈ శ్రావణ మాసము లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అందరం పొందాలి అని కోరుకుంటున్నాను. నేనైతే ఇవి తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తాను ఆ షాప్లో. చాలా జాగ్రత్తగా ఉండండి. పూజకు సంబంధించిన వస్తువులు ఏమన్నా చిన్న చిన్నవి కొనేటప్పుడు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.